165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి అన్ని పిడికిల్లో కేసీఆర్ గారి నాయకత్వం. ముందుగా సోదరి వాళ్ళ తిరిగి సొంత గూటికి చేరుకున్న ఆడబిడ్డ శ్రీమతి విజయభారతి గారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతూ, గౌరవనీయులు నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆర్మూర్ సోదరులు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి, పెద్దలు రంగారెడ్డి జిల్లాని తన సమర్థ నాయకత్వంలో గత 25 సంవత్సరాలుగా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎట్లాగైతే ఒక చెల్లెమ్మగా ఆనాడు వారితో పాటు కలిసి నడిచినారో, ఈరోజు మరొకసారి కేసీఆర్ గారికి ఒక సోదరిగా మరి రంగారెడ్డి జిల్లాని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు మా అందరి అక్క, పోరాటానికి ప్రతీక మా ఆడబిడ్డ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి అన్నగారు, తొందరలో స్టేషన్ గన్పూర్లో ఎలక్షన్ వస్తే తప్పకుండా అక్కడ మళ్ళీ తిరిగి కాబోయే ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన శ్రీ తాటికొండ రాజయ్య గారు, గౌరవ నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు బిగాల గణేష్ గారు, గౌరవనీయులు సోదరి మన బోధన్ నియోజకవర్గంలో ఈరోజు షకీల్ గారు అక్కడ లేకపోయినా మరి ముందుండి అక్కడ పార్టీ వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుతున్న మరొక ఆడబిడ్డ సోదరి ఆయేషా గారు, మన రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు విఠలరావు గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ ఎల్ఎంబి రాజేశ్వర్ గారు, ప్రొఫెసర్ ఆయోచితం శ్రీధర్ గారు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు, సోదరుడు అరవింద్ శర్మ గారు, తమ్ముడు రామ్ నరసింహ గౌడ్ గారు, మా తమ్ముడు మా రాజారాం యాదవ్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా కౌశిక్ గారు, ఇంకా పేరు పేరున పట్ల కౌశిక్ రెడ్డి గారు, ఇంకా పేరు పేరున కౌశిక్ పరిచయం లేదా వారి ఆ కౌశిక్ కాదు, ఈ కౌశిక్ అక్క కొడుకు, పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం. పత్రికా మిత్రులు మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టి అక్కడ స్టేట్ కౌన్సిల్ సభ్యురాలుగా ఉన్న తన పదవిని కూడా వదులుకొని నేను తిరిగి తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బాగుండాలి అంటే తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యం అనే ఒక ఆలోచనతో తిరిగి వచ్చిన మన విజయభారతి గారికి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా స్వాగతం. వాళ్ళ వాస్తవం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ మన తెలంగాణకు ఈ గత 11 సంవత్సరాలుగా తీసుకుంటే, రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఏ సాయము చేయలేదు, ఏ న్యాయము చేయలేదు, కానీ గాయాలు మాత్రం చాలా చేసింది. ఒకటి కాదు, రెండు కాదు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 11 ఏళ్ళుగా ఏం జరిగింది తెలంగాణకు భారతీయ జనతా పార్టీ వల్ల అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో నష్టాలు చేసింది బీజేపీ. ముఖ్యంగా మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు ఎవరైతే యువకులు ఉన్నారో, ఉజ్వలమైన భవిష్యత్తు మీద బంగారు ఆశలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాగానే తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఒకటి మన హైదరాబాద్లో ఉన్న ఐటీఐఆర్ను, అంతకంటే ముందున్న యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనే ప్రపోజల్ను రద్దు చేసి పారేసింది. అదే ఐటీఐఆర్ కనుక ఆనాడు సంకల్పించిన విధంగా అయ్యింటే ఈరోజు మన ఎదుగుదల ఎట్లాగో గొప్పగా ఉంది ఐటీలో, కానీ దానికి ఇంకింత కొంత ఊతమిచ్చి మరొక 1,00,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుండే. కానీ దాన్ని బొందబెట్టింది, యువకుల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళ ఆశలకు గండి కొట్టింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం. అట్లాగే ఐటీఐఆర్ ఒక్కటే రద్దు చేయలేదు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ అంటే హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు, మీ మహేశ్వరం నియోజకవర్గంలోనే అక్కడ పెద్ద పెద్ద రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి. పాత కాలం నుంచి ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆర్సీఐ కావచ్చు, డిఆర్డిఎల్ కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు. అక్కడ కలాం గారు కూడా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా దాదాపు 15 ఏళ్ల పాటు ఇక్కడే మన నగరంలో ఉండి మిసైల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు. మిసైల్ రంగంలో క్షిపణుల తయారీలో కూడా వారు శాస్త్ర పరిశోధనలు కూడా చేసినారు. అట్లాంటి పరిశ్రమలన్నీ అక్కడ
మహేశ్వరం దగ్గర, ఓల్డ్ సిటీ దగ్గర ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాంటి ఎన్నో పరిశ్రమల వల్ల హైదరాబాద్లో దాదాపు 1000 పైచిలకు రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తర్వాత ప్రైవేట్ రంగంలో కూడా వచ్చినాయి. అందుకే మనం అడిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ నుంచి బెంగళూరు, ఎందుకంటే బెంగళూరులో కూడా HAL లాంటి సంస్థ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లాంటి సంస్థ ఉంది. హైదరాబాద్కి బెంగళూరుకి ఒక రక్షణ కారిడార్ ఇవ్వండి, నేషనల్ డిఫెన్స్ కారిడార్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే మా రంగారెడ్డి జిల్లాలో, మా మహబూబ్ నగర్లో, అట్లాగే కిందికి కర్నూలు, అనంతపూర్లో కూడా మరి చాలా ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతంలో పిల్లలకి లక్షల ఉద్యోగాలు వస్తాయంటే నిజానికి అన్ని అనువుగా ఉన్నా, ఇక్కడ నిజానికి అన్ని వసతులున్నా, ఇక్కడ మంచి టాలెంటెడ్ పిల్లలున్నా, దానికి కూడా గండి కొట్టి దాన్ని తీసుకొని పోయి ఉత్తరప్రదేశ్లో పెట్టుకున్నారు. IR రద్దు చేసినారు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు చేసినారు. దాంతోపాటు సరే వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వాలనుకోలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు బీజేపీకి, మోడీ గారికి, కాబట్టి ఇవ్వలేదు. కానీ మనం కష్టపడి తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా ఇలా ఎత్తుకొని పోతున్నది బీజేపీ ప్రభుత్వం. నిన్న మొన్న మీరు వార్తల్లో చూసుండొచ్చు. కేన్స్ అనే ఒక పరిశ్రమ, 3000 కోట్ల పరిశ్రమను మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నేను, శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు కష్టపడి వారిని ఒప్పించి మన రంగారెడ్డి జిల్లాలోనే పెట్టుబడి పెట్టడానికి ఒప్పించి తీసుకొని వచ్చినాం. కొంగర్ కలంకాడ ల్యాండ్ కూడా ఇచ్చినాం. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాళ్ళ చేయి అడిపెట్టి, మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కావాలి అంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్డర్లు కావాలంటే, మా మద్దతు కావాలంటే మీరు తెలంగాణలో పెడితే కుదరది అని గుజరాత్కు తన్నుకొని పోయి మనకి ఇక్కడ రావాల్సిన 2500 ఉద్యోగాలు ఇవాళ గుజరాత్కి ఎత్తుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే మైక్రాన్ అనే మరొక సంస్థ, వాళ్ళు కూడా మొత్తం దాదాపు 7-8 వేల కోట్ల పెట్టుబడి ఇక్కడ పెడతామని చెప్పి మౌఖికంగా ఒప్పుకున్న తర్వాత సమస్యనే లేదు, ఇక్కడ పెడితే మీకు ప్రోత్సాహకాలు ఇవ్వం, మీకు కేంద్రం ప్రోత్సాహం ఉండాలంటే గుజరాత్కే రావాలని చెప్పి గుజరాత్లోని దొలేరాకు పట్టుకొని పోయింది బీజేపీ ప్రభుత్వం. మహేశ్వరం నియోజకవర్గంలో అక్క ఆనాడు మరి మా ప్రాంతంలో ఉద్యోగాలు రావాలి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి గారు ఏదైతే పట్టుపట్టినారో దానికి అనుగుణంగా ఫ్యాబ్ సిటీ నిండిపోతే మన ప్రభుత్వంలో మరి మహేశ్వరంలో ఇంకొక ఎలక్ట్రానిక్స్ పార్క్ కూడా ప్రారంభించినాం. అందులో 10 ఎకరాల స్థలం ఒక కంపెనీ అడ్వాన్స్ సిస్టమ్ ఇంటెలిజెంట్ చిప్ డిజైన్ అనే కంపెనీకి ఇస్తే వారికి మరి రాకుండా చేసి దాన్ని కూడా ఇవాళ తమ భాగస్వామి అయిన ఎన్డీఏ భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాన్ని కూడా మొన్ననే మంజూరు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ నేను చెప్పిన ఈ మచ్చుకు 3 మాత్రమే, మచ్చుకు 3: ITIR రద్దు, నేషనల్ డిఫెన్స్ కారిడార్ రద్దు, అట్లాగే ఇక్కడ మనం తెచ్చుకున్న పరిశ్రమల్ని కూడా తీసుకొని పోయింది మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ. ఇంత మాత్రమే కాదు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కాదు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయి అక్కడ పెద్దలను అడిగినాం, మీరు చట్టం ప్రకారం మాకేం మీరు మెహర్బానీ చేస్తలేరు, చట్టం ప్రకారం మీరు మాకు ఇవ్వాలి, నవోదయ పాఠశాలలు కొత్త జిల్లా ఏర్పడితే జిల్లాకొకటి మీరు ఇవ్వాలి. నిజామాబాద్ ఒక ఉమ్మడి జిల్లా ఉండే, తర్వాత కామారెడ్డి కొత్త జిల్లా అయింది, మరి కామారెడ్డికి ఒక నవోదయ ఇవ్వాలి. మా రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ఒకటి ఉండే, కొత్తగా మేడ్చల్ అయింది, వికారాబాద్ అయింది, మరి వికారాబాద్కు అట్లాగే మేడ్చల్ కూడా ఒక్కొక్క నవోదయ ఇవ్వాలి. అట్లాగే 10 జిల్లాల తెలంగాణ 32 జిల్లాలు అయింది, మరి ఇంకో 22 జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఇవ్వాలంటే ఇప్పటి వరకు నవోదయ పాఠశాలలు కూడా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు మోడీ ప్రభుత్వం. పాఠశాలలు కాదు, ఏ ఒక్క విద్యా సంస్థ ఈరోజు వరకు. కరీంనగర్లో IIIT దాదాపు 2014 కొద్దిగా అటు ఇటుగా మంజూరు అయింది, కానీ దాన్ని కూడా అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. అట్లాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM, ఇవాళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉంది IIM, కేవలం ఒక మన రాష్ట్రంలో మాత్రమే లేదు. మరి మాకు ఇవ్వండి, మా వరంగల్లోనో మా కరీంనగర్లోనో లేదా మా మహబూబ్నగర్లోనో నల్గొండలో మీ ఇష్టం ఉన్న కాడి ఇవ్వండి అంటే దాన్ని కూడా ఎత్తగొట్టింది, విద్యార్థుల నోట్లో మట్టి కొట్టింది బీజేపీ ప్రభుత్వం. ఇవి మాత్రమే కాదు, 157 మెడికల్ కళాశాలలు భారతదేశం మొత్తం ఇచ్చి మనకు ఒక్క కాలేజ్ కూడా తెలంగాణకి ఇవ్వకుండా విద్యార్థులకు, తెలంగాణ యువతకు మరి అవకాశాలు రాకుండా చేయాలని కుట్ర పన్నింది. ఆనాడు మనకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో 6 గ్యారెంటీలకు పాతరేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అక్కడ వాళ్ళేమో విభజన హామీలన్నిటికీ పాతరేసే ప్రయత్నం చేస్తున్నారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామన్నారు, అడ్రస్ లేదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, పత్తా లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఇచ్చిన ప్రతి హామీని తుంగలో దొక్కినారు. కేవలం విద్యార్థులకు, యువతకు మాత్రమే కాదు,
తెలంగాణ రైతాంగానికి కూడా తీరని అన్యాయం చేసిందే బీజేపీ. ముఖ్యంగా మీ ఆర్మూరులో అయితే పసుపు బోర్డు విషయం నాకంటే బాగా మీకే తెలుసు. ఒక బోర్డు వచ్చింది తప్ప దానివల్ల ఏమి లేదు. బోర్డు అంటే అది కూడా పెట్టుకునే బోర్డు, ఆడ ఆఫీస్ కాదు, మన్ను కాదు, పెట్టుకునే బోర్డు. అయితే అదొక్కటే కాదు, ఇవాళ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు, రెండు జిల్లాలు కూడా ఇటు గోదావరి జలాలను ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసిపెట్టి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనతో కాళేశ్వరం, అట్లాగే దక్షిణ తెలంగాణకు ప్రాణవాయువు అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీళ్లను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మనం ప్రారంభించుకున్నాం. 2014లో ఆనాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్కి వచ్చినారు. వచ్చి మహబూబ్ నగర్లో పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినారు, మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పినారు. కానీ ఈ రోజు వరకు 10 సార్లు కాదు 100 సార్లు అడిగినా అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఇటు కాళేశ్వరానికి కానీ జాతీయ హోదా ఇవ్వడానికి మోడీ గారికి మనసు రాలేదు. బీజేపీకి మన రైతాంగం మీద కానీ మన రాష్ట్రం మీద కానీ ఎన్నడూ ప్రేమ లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. అట్లాగే ఇప్పుడు కొత్తగా విచిత్రమైన ప్రతిపాదన మీరు చూసే ఉంటారు, నిన్న మొన్న చాలా విచిత్రమైన ప్రతిపాదన. గోదావరి నీళ్లు తెలంగాణకు వద్దంట, గోదావరి నీళ్లు కిందికి పోవాలంట, ఆంధ్రాకు పోవాలంట, ఆంధ్ర నుంచి కావేరీ ద్వారా కర్ణాటక మీదుగా తమిళనాడు దాకా పోవాలంట. మరి తెలంగాణకు ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తారంటే హిమాలయ మంచు కొండలు కరిగి నీళ్ళు వస్తాయి చూడు, ఆ నీళ్లు మనకిస్తారంట. 11 ఏళ్లలో పైసా ఈనోడంట హిమాలయాల మంచు కొండల నుంచి మనకు నీళ్లు తెచ్చిస్తారంట. అది మనం నమ్మాలంట. నమ్మి మోడీ గారికి జైగొట్టి ఈ నదుల అనుసంధానానికి మనందరం కూడా జేజేలు పలుకుతూ మనందరం కూడా బీజేపీకి మరొకసారి ఓట్లేసి మన ఏళ్ళతో మనకన్నే పొడుచుకోవాలి. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. దొంగలు కలిసి ఊర్లు పంచుకుని అంటారు. అట్లనే ఉన్నది కరెక్ట్గా 16, ఒకటి మజ్లిస్సు, 17 ఒకటి మజ్లిస్సు, ఇంకొక 16 మిగిలితే 8 వాళ్ళు 8 వీళ్ళు. మరి 16 మంది ఉన్నారు. ఒక్కటంటే ఒక్కరోజు బీజేపీ ఎంపీలు ఎన్నడన్నా ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఏది నువ్వు ఇస్తానన్న 4000 పెన్షన్ అని అడగంగా మీరు చూసిర్రా? ఎన్నడన్నా 6 గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అని ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడతాడా? తులం బంగారం ఏమైందని మాట్లాడతాడా? రైతు బంధు ఎందుకు వేస్తలేదని మాట్లాడతారా ఒక్క బీజేపీ ఎంపీ? రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదని మాట్లాడతారా? ఒక్కరు మాట్లాడరు. కానీ కేసీఆర్ గారి మీద మాత్రం ఒంటికాలతో లేస్తారు బీజేపీ వాళ్ళంతా. రేవంత్ రెడ్డికి రక్షణగా, రేవంత్ రెడ్డికి సహాయంగా, రేవంత్ రెడ్డి చేసే ప్రతి తప్పును వాళ్ళే కవర్ చేస్తూ కాపాడుతూ ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డికి ఒక రక్షణ కవచంలాగా నిలబడ్డదే ఈ బీజేపీ ఎంపీలు, ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ. నేనేదో ఉత్తగానే చెప్తలేను, ఒకసారి మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మేము ఢిల్లీ దాకా పోయినాం. రేవంత్ రెడ్డి గారు ఆయన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో. మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అమృత్ అనే ఒక పథకం తెచ్చిండ్రు. దానివల్ల పట్టణాల్లో మంచినీళ్ళు ఇవ్వాలని పథకం. ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా, సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈ రోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు. అట్లాగే ఒక ఇదే కాదు, అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బావమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు. ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి 1300 కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం, కల్వకుర్తి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట, 350 ఫీట్ల రోడ్. ఆ వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఇంతకంటే మంచి దోస్తాను ఎక్కడైనా ఉంటుందా? అక్కడనేమో రేవంత్ రెడ్డి బావమరిదిని కాపాడతారు, ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి ఎర్ర తివాచి పరిచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు. దీని అర్థమైంది. మరి అర్థం చేసుకోవాలి మనం కూడా. సివిల్ సప్లైస్లో బియ్యం కొనుగోలులో కుంభకోణం జరిగింది అని ఆధారాలతో సహా ఈడీకి కంప్లైంట్ చేస్తే అక్కడికి ఎవరు రారు. ఏ ఈడీ మాట్లాడది, కేంద్ర ప్రభుత్వం మాట్లాడది, ఒక బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే అంతకంటే మాట్లాడాడు. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ కంచెకచ్చిబోలి భూములు మనం మీరు చూసి ఉండొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. అందులో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా 100 ఎకరాల అడవిని నరికేస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు పట్టించుకోలేదు, ఇక్కడ ఉన్నోళ్ళే చేసినది. ఇక్కడున్న ప్రభుత్వమే అర్ధరాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి మొత్తం జంగల్ కొట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది.
ఇక్కడ ఉన్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉల్కలేదు పలకలేదు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది. ఏమని? ఇందులో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ రిపోర్ట్ ఇచ్చి 6 నెలలే. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? చేయదు. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్, బడే మియాతో సుబానలా చోటే మియా మాషాల్లా ఇది అంటారు కదా, ఒక అట్లున్నది కథ ఈరోజు. అంటే పైన ఆయనేమో ఆయన కథ ఆయనది, కింద ఆయన కథ కింద ఆయనది. ఎట్లుంటాయంటే ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. పైన ఆయన అంటాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరు? మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్లు. ఇక్కడున్న ఆయన ఏం చెప్పిండు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. పెద్దోడు పెద్దగా చెప్పాలి, చిన్నోడు చిన్నగా చెప్పాలి. కాబట్టి ఆయన 2 కోట్లు అంటే ఈయన 2 లక్షలు అన్నాడు. ఆయన ఇయ్యలే, ఈయన ఇయ్యలే. ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పొలగాన్న లోపలేసుడు, వాళ్ళను నువ్వు మాట్లాడతావా నా మీద అని చెప్పి కేసులు పెట్టుడు, పోలీసు వాళ్ళని ఇంటికి పంపించుడు, బెదిరించుడు, ఇది తప్ప ఇంకోటి శాతనైతే లేదు. అట్లాగే పైన ఆయన ఏం చెప్పాడు? పెద్ద మనిషి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మర్చిపోయారు మీరు కూడా. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఈయన 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. ఆయన 15 లక్షలు అంటే ఈయన మరి నేను కూడా లక్షలలో మాట్లాడితే బాగుండదని ఎకరానికి 15,000 ఇస్తాను ఈయన కూడా అన్నాడు. అవి రావు ఇవి రావు. 15 లక్షలు రాదు, 15,000 కూడా రాదు. అట్లా చూసుకుంటూ పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా విమర్శ చేస్తే ఊరుకోరు. ఆయన ఈడీ పంపుతాడు, ఈయన ఏసీబీ పంపుతాడు. ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడినావు అనుకో, ఫార్ములా ఈ అని ఒక కేసు పెట్టిండు నా మీద. అరే నేను ఖుల్లా చెప్తున్నారా భయ్, హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డ తప్ప అందులో అవినీతి లేదు మన్ను లేదని చెప్తే ఇన్ లేదు, కేసు పెట్టిరు. ఇది నేను ఓపెన్గా చెప్పిన, రేవంత్ రెడ్డి సాబ్ నీకు బాగా కోపం ఉంది నా మీద, ఒక పని చేయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.